గత కొద్ది రోజులుగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలకు వివిధ పార్టీలు శ్రీకారం చుడుతున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు వరంగల్ జిల్లా పర్యటన అలాగే హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్నారు. రేపు ఎల్లుండి జరిగేటువంటి పర్యటనలో భాగంగా ఇప్పటికే సమాయత్తమవుతున్నారు తెలంగాణ జాగృతి శ్రేణులు. దీనికి సంబంధించి రేపు ఎల్లుండి జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాల మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇక్కడికి వరంగల్లో వచ్చి ఏ సమస్యల మీద ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీలు చూసినా వరంగల్ ప్రాతినిధ్యంగా అనేక కార్యక్రమాలను కూడా ఉటంకిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి డెవలప్మెంట్ సంగతి ఏందనేది కూడా గమనించాల్సినటువంటి సందర్భం కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి టైంలో కవిత గారు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ వరంగల్లో ఏ అంశాల మీద వారు స్పందించబోతున్నారు, 2 రోజుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి స్టేట్ స్పోక్స్ పర్సన్ నలమాసు శ్రీకాంత్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి ఏ అంశాల మీద రేపు కార్యాచరణ ఉండబోతుందో తెలుసుకుందాం. హలో అండి, ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా సమస్యల మీద స్పందిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఫలితం ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతానికి ఇప్పుడు సమస్యల మీద ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నటువంటి జాగృతి కావచ్చు, ఏదైనా సరే. కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అందరి మీద పడుతుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి కూడా కొత్త పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఒక కార్యాచరణతోటి కొత్త ఉత్సాహంతో కూడా యువకులు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, 2 రోజుల వరంగల్ హనుమకొండ జిల్లాల పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? అన్న, ముందుగా మాకు ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. రాజకీయ ప్రాతినిధ్యం అనేటువంటిది మాకు లేకపోయినప్పటికీ కూడా ప్రజా ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పేసి మా అధ్యక్షురాలు కవితక్క మొదటి నుంచి కోరుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో అనేక సమస్యల వలయంగా ఉన్నది. ఈ ప్రాంతం భౌగోళికంగా ఏర్పడినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొంతమేర కేసీఆర్ గారి నాయకత్వంలో కొంతమేర అభివృద్ధి అనేటువంటి జరిగినప్పటికీ ఇంకా జరగాల్సినంత జరగలేదు. కొన్ని వర్గాలకు ఏవైతే ఉన్నదో ఆ వర్గాలకు అధికారం కానీ, లేకపోతే చట్టసభలకు ప్రాతినిధ్యం కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో వాళ్ళకు కొన్ని అవకాశాలు రావడంలో కానీ కొన్ని అనేక వర్గాలకు కూడా ఇంతవరకు అట్లాంటి పరిస్థితులు రాలేదు. కాబట్టి సామాజిక తెలంగాణ అనేటువంటిది అన్ని పార్టీలకు ఒక నినాదం కావచ్చు. కానీ సామాజిక తెలంగాణ జాగృతికి మా విధానం అని చెప్పి ఈరోజు కవితక్క జనం బటపడుతూ వస్తున్నారు. ఇవాళ ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు, ఈవెందో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా మిగతా పార్టీలు అన్నీ కూడా అక్కడ పోయి పాగా వేసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమై వాళ్ళు పత్తి సంబంధించి మొక్కజొన్న సంబంధించి కళ్ళాలల్లో ఉన్నప్పటికి కూడా వాటి కొనే నాదులు లేక, కొనుగోలు కేంద్రాలు లేక అరిగోసపడుతుంటే జనం బాట ద్వారా ఈరోజు ఆదిలాబాద్ పర్యటన కంప్లీట్ చేసుకున్నాం, మహబూబ్నగర్ కంప్లీట్ చేసినాం, నిజామాబాద్ కంప్లీట్ చేసినాం. ఎక్కడ కవితక్క పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా రైతన్నలు కన్నీళ్లతో ఎదురొచ్చి కవితక్కకు వాళ్ళ గోడును వినిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరు గుండె తరకపోతున్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను పైకి ఎత్తి చూపుతూ ప్రభుత్వం మెడలు వంచి ఆ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా తెలంగాణ జాగృతి కంకణబద్దులై కవితక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. రేపు ఏదైతే 8వ తారీఖు 9వ తారీఖు రోజున వరంగల్ నగరానికి అక్క రాబోతున్నారు. వరంగల్ సంబంధించి హనుమకొండ సంబంధించినటువంటి ఏదైతే జరుగుతూ ఉందో ఈ యాత్రకు కూడా మేమంతా కూడా సంసిద్ధమై ఉన్నాం. మా సంబంధించినటువంటి యువ మిత్రులు, విద్యార్థి నాయకులు, మహిళలు అందరూ కూడా సంసిద్ధమై ఉన్నాం. వేల సంఖ్యలో చేరికల కార్యక్రమం అనేటువంటి ఉంటుంది. ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ ఫస్ట్ రోజు కవితక్క యొక్క షెడ్యూల్ ఉంటుంది. 2వ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను కానీ, సామాజికవేత్తలు, జర్నలిస్టులు అందరితో మమేకమై ఇండోర్ మీటింగ్ పెడతా ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన దార్శనికతనే కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలనే కావచ్చు, వాళ్ళ అనుభవాలను కానీ వీటన్నిటిని కూడా ఇంతటి కీలకమైనటువంటి సమయంలో తీసుకోవడమే జాగృతి తక్షణ కర్తవ్యంగా తీసుకుంటాం. రేపటి రోజున ఎంత 4 నెలల సంబంధించిన షెడ్యూల్ పూర్తయిపోయిన తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున ఈ షెడ్యూల్ పూర్తయిపోతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిపోయిన తర్వాత ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయానికి కూడా కవితకు వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు జనం బాట కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవంతా చేస్తున్నారు. కవిత గారు బయటికి వచ్చిన తర్వాత కొంత పరిస్థితులను కూడా, ఎందుకంటే కత్తి మీద సామే అనుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఉండి పార్టీగా ఏర్పడిన ఒక రాబోయే రోజుల్లో ఇక నడిపించాలన్నా కూడా అటువంటిది. కానీ ఇక్కడ కొన్ని సమస్యల మీద కూడా ముందే గళమెత్తుతున్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42% బీసీ నినాదం అనేది కూడా పాజిటివ్ టాకే వచ్చింది. కానీ కొంతమంది శక్తులు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కూడా బీసీ నాయకులలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అవకాశాల కోసం ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా బీసీ నాయకులు 42% రిజర్వేషన్ అనేది ఒక తీరని కలగానే మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా అందరూ అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మళ్ళీ బీసీల వైపు కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధాన ఎజెండా కూడా 42% బీసీలది మొన్నటి వరకు తీసుకున్న సందర్భం. దీంట్లో ఎంతవరకు పురోగతి సాధించారనుకోవచ్చు. ఇక్కడ బీసీల యొక్క మన్ననలు అలాగే వారి యొక్క సానుభూతి కానీ లేకపోతే వారి యొక్క మన్ననలు ఎంతవరకు పొందిన అనుకోవచ్చు.
బీసీలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికి ఈ 42% సంబంధించినటువంటి వాటా ఏదైతే బీసీ కులాలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇది ఒక తప్పుడు వాగ్దానంగా ప్రకటించి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఆ యొక్క హామీని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఆర్డినెన్స్ రూపంలో చెప్పారు, ఒకసారి బిల్లు రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి గారికి పంపించిల్లు, ఆర్డినెన్స్నేమో గవర్నర్కి పంపించిల్లు. ఈ రెండు ఇంప్లిమెంటేషన్ లేకపోగా మళ్ళీ ఒకసారి జీవో నెంబర్ 9 తీసుకొచ్చేసి మళ్ళీ మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ అగ్రవర్ణ సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది పోయి కోర్టును ఆశ్రయించారు. అది ఏం జరిగిందో మీకు తెలిసింది. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా పోయేటువంటి సాహసం చేయలేని పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. మేమేమంటానో మొదటి నుంచి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ఇవ్వాలని అంటున్నాం. ఏదైతే ఆ గతంలో జరిగినటువంటి కృష్ణమూర్తి సంబంధించినటువంటి కేసు వర్సెస్ కర్ణాటక సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇందిరా సహాని కమిషన్ సంబంధించినటువంటి ఆ కేసు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజున మనం చూసినాం. ఈ అనుభవాలు కాంగ్రెస్కి లేక కాదు, కాంగ్రెస్ ఉన్నప్పటికి కూడా కావలసుకొని బీసీలకు తప్పుడు వాగ్దానం ఇచ్చిల్లు. 50% సీలింగ్ అనేటువంటిది ఈ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కేవలం సుప్రీంకోర్టు విధించినటువంటి అవకాశం, అది షెడ్యూల్ 9లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పి తెలంగాణ జాగృతి కొట్లాడుతూ ఉంది. ఢిల్లీ వేదికకు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఇది కేంద్రం సంబంధించిన దానిపైన కూడా ఒత్తిడి తీసుకురావాలన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ సంబంధించిన ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాలు కూడా చేసి మీరు కేంద్రం పైన ఒత్తిడి పెంచాలని చెప్పేసి బీసీ సంబంధించిన పట్ల మేము అనునిత్యం ఉన్నాం. ఇప్పుడు కూడా ఉండే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కవితక్క. ముందు నుంచే కవితక్క ఒక వజ్ర సంకల్పం, ఎవరో విమర్శ చేసిలానో లేకుంటే ఈమెతోనే ఏమైంది అనేటువంటి వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో కవితక్క ఖచ్చితంగా చూపెట్టబోతా ఉంది. ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ జాగృతి ఇక్కడ పార్టీగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు కాలేదు. కానీ మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం తెలంగాణ జాగృతి ఏ విధంగా ఉండబోతుంది? 100% పార్టీగా నిర్మాణం చెందిన తర్వాత మాకంటూ ఒక సింబల్ వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ సింబాలిక్ ఎలక్షన్లలో మా సంబంధించిన క్యాండిడేట్లు ఉంటారు. ఆ సర్పంచ్ అభ్యర్థులు అనేటువంటిది అంటారు వ్యక్తిగత చరిష్మాతో గెలిచేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ అట్లా ఎవరైనా మా మద్దతుదారులుగా మేము మాకు సపోర్ట్ చేయండి అంటే తెలంగాణ జాగృతి సపోర్ట్ ఇస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్కు బిఫోర్ కనుక మా పార్టీ వస్తే డెఫినెట్ పోటీ ఉంటుంది. అది కనుక రాకపోయి ఉంటే మాత్రం భవిష్యత్తు కార్యాచరణ ఎవరైతే మాకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలు మాకు సపోర్ట్ అడుగుతారో ఆ సపోర్ట్ అడిగినటువంటి వర్గాలకు తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థిగా ముందుకు పోతారు. ఖచ్చితంగా రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి పోటీలో మేము కూడా ఉంటాం. ఓకే, అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుండొచ్చు పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మీరు రంగంలోకి దిగడానికి? ఎంత టైం పడుతుండొచ్చు అప్రాక్సిమేట్లీ? ఏదైనా శంఖంలో పోతేనే తీర్థమంటారు. నా మాట నేను చెప్పకంటే కవితక్క గారు ఖచ్చితంగా ప్రకటిస్తారు. తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేస్తారు. ఆ పార్టీ సంబంధించిన భవిష్యత్తు ప్రజల చేతుల్లో పెడుతున్నాం. నిజంగా ప్రజా సమస్యలను అన్నింటిని హక్కును చేర్చుకున్న కవితక్క పోరాడగలుగుతుందని చెప్పేసి కనుక ఈ సమాజం భావిస్తే, కవితక్క ఆ నాయకత్వ పటిమ ఉన్నదని చెప్పేసి ఈ సమాజం భావిస్తే మాకు భవిష్యత్తులో కూడా గొప్ప అవకాశాలు వస్తాయి. ఈ వాటికి తెలంగాణలో మరో జయలలిత అనేటువంటి మాట కూడా తీసుకొచ్చారు. తెలంగాణ అమ్మ పాత అని చెప్పేసి ఇప్పటికే చెప్పుకుంటున్నారు. అంటే ఒక మహిళగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా కాలే. దక్షిణాదిలో ఆధునిక భారతదేశంలో కొంతమంది జయలలితలు కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే మన షీలా దీక్షిత్ కావచ్చు, వసుంధర రాజీ కావచ్చు, ఇట్లా కొంతమంది మహిళలు. ఈ దక్షిణ భారతదేశంలో మరొకసారి ఒక మహిళా ముఖ్యమంత్రిగా తన చరిష్మా ఖచ్చితంగా ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు కవితక్క దృష్టికి కవితక్క వైపు చూస్తూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు ఒక నిజంగా రియల్గా గమనించినట్టయితే తెలంగాణ ఎప్పుడూ అయినా అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సమస్యల సాధనకు చేస్తున్నంత కృషి మాత్రం పూర్తి స్థాయిలో రావడం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే దక్షిణ భారతదేశానికి కూడా తలమానికంగా నిలబడినటువంటి కాకతీయ సామ్రాజ్యం అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలి. కానీ ఇక వెనుకబాటుతనానికే గురవుతుందన్నది కూడా సత్యంగా గమనిస్తున్నారు. అందుకే అనేక మంది కూడా ఇక్కడ తెలంగాణలో అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలన్నటువంటి సంకల్పం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అది మాటల వరకే పరిమితం అవుతుంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి ఆచరణ సాధ్యం కావడం లేదనేది కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 2 జిల్లాలైనటువంటి హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా సమస్యలను తెలుసుకొని, ఎందుకంటే ఒక సెకండ్ రాజధానిగా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి వరంగల్ని కూడా ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక సంకల్పంతో వస్తున్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు తెలుసుకుంటున్నారు. ముందుగా అకాల వర్షాలకు అనేక పంటలు దెబ్బతిన్నాయి. వాణిజ్య పంటలైనటువంటి పత్తి అలాగే
మిరప పంటలు కూడా కొన్ని వచ్చాయి. వరిని మొత్తం నేల రాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో తనకంటూ ఒక అస్తిత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వరంగల్ వేదికగా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా వరంగల్లో ఒక 2 రోజుల సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ప్రతి ఒక్కటి కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు అంటే తెలంగాణ ప్రాంతం నుండి ఒక మహిళా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వ్యవస్థ ఇంతవరకు లేదు. ఇక్కడ తమిళనాడులో జయలలిత అమ్మగా ఎట్లయితే ఆ కీర్తి గడించారో అదే బాటలో కూడా వసుంధర రాజేలు అలాగే పెద్ద పెద్ద జాతీయ స్థాయి నాయకురాళ్ళు కూడా తెలంగాణ నుండి ఇంకా ఉత్పన్నం కాలేదు కాబట్టి ఒక మంచి అవకాశంగా చూస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో మహిళల యొక్క ఆలోచనలు కూడా కవిత వైపు, కల్వకుంట్ల కవిత వైపే, తెలంగాణ జాగృతి వైపు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. యువకులు కూడా రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరంగల్ నగర యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ జాగృతి వెంట నడుస్తామన్నటువంటి ఒక హామీని అలాగే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.